షాడిస్ట్ భర్త ఎపిసోడ్ 2. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్దాం. అమ్మమ్మ నా తల నిమిరి వేదావతి అత్తయ్య కొడుకు ఆనంద్ని పెళ్లి చేసుకుంటావా తల్లి అని అడగగానే తల ఊపేశాను. మాధవి ఈ విషయం విని మండిపడింది. ఆ ఆనంద్కి ఎవరో పెళ్ళైన స్త్రీతో సంబంధం ఉందని, అందుకనే పెళ్లి వద్దంటున్నాడని నువ్వే చెప్పావు కదే. అలాంటి వాడిని ఎందుకు చేసుకోవాలి అనుకుంటున్నావు? అంతకన్నా ఎందులోనైనా పడి చావరాదు అంది. అది అలా అంటుంటే నేను కన్నీళ్లతో, అమ్మా నాన్న చిన్నప్పుడు పోతే ఎంతో కష్టపడి అమ్మమ్మ నన్ను ఇంత దాని చేసింది. వేదవతి అత్తయ్య వచ్చి అమ్మమ్మ చేతులు పట్టుకొని ఏడ్చేస్తే అమ్మమ్మ ఒప్పేసుకుని మాటిచ్చింది. ఇప్పుడు నేను కాదంటే అమ్మమ్మ పరిస్థితి ఏమిటి అని అన్నాను. కాటికి కాళ్ళు చాచుకున్న ఆవిడ మాట కన్నా నీ నూరేళ్ల బ్రతుకు ముఖ్యమే. నీ జీవితాన్ని నిప్పుల గుండంలో తోసి తన ముచ్చట తీర్చుకుంటానంటుందేమిటి మీ అమ్మమ్మ అని నెత్తి నోరు కొట్టుకుంది. ఆ రోజు రాత్రి అన్నం పెడుతూ అమ్మమ్మ అంది, ఆనంద్ గురించి రకరకాల మాటలు విని అతన్ని చేసుకోవడానికి భయపడుతున్నావేమో. చిన్నతనంలో మగవాడు ఎవరో ఒకరి ఆకర్షణలో పడి తిరగడం, దీపం చూసి శలభాలు ఆకర్షితమవడం అంత సహజం. అతన్ని తన వైపు తిప్పుకోవడమే భార్య కర్తవ్యం. అదేమంత కష్టం కాదు. పెళ్ళయ్యాక ఏదో ఒక వ్యవహారం పెట్టుకొని మగాళ్ళు చాలా అరుదు. అటువంటప్పుడు భార్యలు గొడవ చేయడమో, సర్దుకుపోయి కాపురం చేయడమో చేస్తున్నారు. అలాంటిది ఇతనికి పెళ్లికి ముందే ఏదో ఉందని తెలియడం చేత మనం ఎంత ఆలోచిస్తున్నాం. తెలియకపోతేనో నోరు మూసుకొని మురిసిపోతూ చేసుకునేదానివి కదూ. మీ తాతయ్య ఏ ఊరెళ్తే ఆ ఊళ్ళో ఓ ఇంటికొచ్చేటప్పటికి స్వర్గాన్ని తలదన్నేటట్లు ఇంటిని ఉంచేదాన్ని. ఆఖరికి సుగ్నామని నీలాంటి ఉత్తమురాల్ని కష్టపెట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని ఏడ్చేవారు. ఆ రోజుల్లోనే అంత పరివర్తన తేగలిగాను. చదువుకున్న దానివి, ఈ రోజుల్లో దానివి, నీకెందుకొచ్చిన భయం అంది. ఇప్పుడు ఈ సంబంధం కాదని మాత్రం నేను ఒరగబెట్టేదేముంది అమ్మమ్మ. ఇంకోడు నా రాత బాలేకపోతే ఇలాగే చేస్తాడు అన్నాను. అన్నం సహించలేదు. చెయ్యి కడిగేసుకున్నాను. అయ్యో, మజ్జిగ పులుసు నీకిష్టమని పెట్టానే, అప్పుడే అయిపోయిందా అంది కొంగుతో కళ్ళెత్తుకుంటూ. బోలెడు ఆస్తి, జీవితం హోదాగా సుఖంగా గడిచిపోతుంది. అయిన వాళ్ళు కూడాను ఆ పరంధాముడి చేతిలో నేనింత బుగ్గి అయిపోతే నీ గురించి వాడే చూసుకుంటాడు అని అసలు సంగతి మెల్లగా బయటపెట్టింది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే ఇదే. మామయ్య తనని పెద్ద వయసులో చూస్తాడని అమ్మమ్మ ఆశ. ఇంకోడైతే అమ్మమ్మని దగ్గర ఉంచుకోకపోవచ్చు అని ఆలోచించింది. ఇక ఆ తర్వాత నన్ను పెళ్లి కూతుర్ని చేశారు. మెడలో దండ వేసి పసుపు కుంకాలు పెట్టి బలి ఇవ్వడానికి తీసుకెళ్లే గొర్రెపోతులా అలంకరించారు. పెళ్లికి మాధవి, రేణుక, మంజుల అందరూ వచ్చారు. ఆనంద్ని చూసి షాక్ తిన్నారు. ఆనంద్ నాకంటే అందగాడు మరి. నేను చామన ఛాయలో సన్నగా పొట్టిగా ఉంటాను. నా కళ్ళు చాలా బావుంటాయని చూసిన ప్రతి వాళ్ళు అంటూ ఉంటారు. మాధవి మాత్రం సన్నని పెదవులతో నవ్వే నీ నవ్వు అద్భుతంగా ఉంటుంది. దేన్ని వదిలిపెట్టినా దాన్ని మాత్రం నా కోసం వదలకు అంటుంది. అందుకోసమేనేమో నేను కన్నీళ్లు పెట్టాల్సిన సందర్భాల్లో కూడా నవ్వి ఊరుకుంటాను. ఆనంద్ ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నట్లు దుమదుమలాడుతూ లేడు. ఫ్రెండ్స్ తో జోక్ వేస్తూ నవ్వుతూ సరదాగా హుషారుగా ఉన్నాడు. పొడుగు, పొడుక్కి తగ్గట్టు లావు, మంచి రంగు, అందమైన హెయిర్ స్టైల్ తో సూట్ లో చూస్తే మేల్ మోడల్ లా ఉన్నాడు. మాధవి నా చెయ్యి నొక్కి ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంది. ఏది ఏమైనా నేను హ్యాపీగానే ఉందామనుకున్నాను అని నేను మాటిచ్చేశాను. అత్తయ్య, మామయ్య చీరల షాపుని ఇంటికి పిలిపించినన్ని చీరలు కొన్నారు. అత్తయ్య నగలన్నీ పెట్టి నన్ను శోభనానికి అలంకరించింది. జయంతి మా ఆడబిడ్డ. ఆమె భర్త డాక్టర్ వినోద్. వారికి ఒక బాబు. ఎక్కువగా జయంతి పుట్టింట్లోనే ఉంటూ ఉంటుంది. అతను ఆమె కోసం వచ్చి ఇక్కడే ఉంటూ ఉంటాడు. అందుకే ప్రత్యేకంగా అల్లుడని ఎవరు మర్యాదలు చేయరు. ఆ రాత్రి నేను గదిలోకి వెళ్లే ముందు అమ్మమ్మ నన్ను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని నే చెప్పినవన్నీ గుర్తున్నాయిగా అంది. ఆ తర్వాత జయంతి వచ్చి తీసుకొని గదిలో వదిలిపెట్టింది. ఆనంద్ ఏదో వ్రాస్తున్నాడు. బహుశా డైరీ అనుకుంటా. నన్ను చూడగానే రా సుమతి కూర్చో అన్నాడు. నేను వెళ్లి మంచం మీద కూర్చున్నాను. నీకన్నీ తెలుసుగా. ఈ పెళ్లి లోకం కోసం మాత్రమే. నువ్వు ఆస్తిని, అంతస్తుని అనుభవిస్తూ పరంధామ్ గారి కోడలిగా మాత్రమే ఉంటావు. డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ దట్. చదువుకున్న దానివి. ఇంతకన్నా విప్పి చెప్పక్కర్లేదనుకుంటా అని సిగరెట్ వెలిగించుకున్నాడు.
నేను పెద్దగా షాక్ అవ్వలేదు, కానీ ఎక్కడో శూలంతో పొడిచినట్టు బాధపడ్డాను. బావా, మరి ఎందుకీ పెళ్లి చేసుకున్నారు అన్నాను. మీ అబ్బాయి ఇన్నేళ్ళొచ్చినా పెళ్ళెందుకు చేసుకోడు అని అడుగుతుంటే అమ్మా నాన్నలకి చిన్నతనంగా ఉందట, అందుకు అన్నాడు. డబ్బుంటే ప్రెస్టేజ్ కూడా కొనుక్కోవచ్చని నాకప్పుడే తెలిసింది. ఇంకా ఇప్పుడు ఎవ్వరూ అడగరు. కళ్ళ ముందు ఒంటేడు నగలతో, పట్టు చీరలతో నేను అత్తయ్య వెనకాల తిరుగుతుంటాను కదా. ఆనంద్‌తో ఇంకా మాట్లాడాలనిపించింది, కానీ అతను గుడ్ నైట్, నా రూమ్‌లో చాలా మ్యాగజైన్స్ ఉన్నాయి. నిద్ర పట్టకపోతే చదువుకోడానికి అన్నాడు. నిద్ర మాత్రలున్నాయా అని అడిగాను. అతను ఆశ్చర్యంగా వాట్ అన్నాడు. ఒకవేళ అవసరమైతే అన్నాను. ఏది కావాలన్నా తెప్పించి పెట్టడానికి కరీం ఉన్నాడు. అతనికి చెప్పు చాలు అన్నాడు. కరీం అతని డ్రైవర్ మాత్రమే కాదు, నమ్మిన బంటు అని కొద్దిసేపట్లోనే నాకు తెలిసింది. సెల్ ఫోన్ మ్రోగగానే ఆనంద్ నెంబర్ చూసి బయటకి వెళ్ళిపోయాడు. నేను అలాగే కూర్చొని ఉన్నాను. అతని కారు గేట్ దాటి వెళ్ళిపోయింది. తలలో మల్లెపూలు బరువుగా మూలగలేదు. విరగబడి నవ్వలేదు. అవమానంతో ఎర్రబడినట్లుగా చూస్తూ ఉండిపోయాయి. ఆ రాత్రి, ఆ తర్వాత కూడా ఆనంద్ ఇంతగా మోహపడుతున్న ఆ స్త్రీని చూడాలని నాకు చాలా ఉబలాటం కలిగింది. ఈర్ష్య, అసూయ, కోపం లాంటివి ఏమీ కలగలేదు. ఒక మనిషిని ఇంతగా కట్టిపడేసిన ఆమె సౌందర్యం ఏ పాటిదా అన్న కుతూహలం మాత్రమే. తెల్లవారాక నన్ను ఎవరు శోభన ముచ్చట్లు అడగలేదు. ఏదో యుద్ధ నిశ్శబ్దం తాండవమాడింది ఆ ఇంట్లో. మామయ్య మాత్రం రామా టిఫిన్ చెయ్యి, నీకు ఏమిష్టమో మన వంట మనిషికి దమయంతికి చెప్పు అన్నాడు. జయంతి యమ బిజీగా మొగుడితో దెబ్బలాడేస్తుంది. అతను అన్నిటికీ తల ఊపేస్తూ టిఫిన్ తింటున్నాడు. ఇంకా ఎందుకు దెబ్బలాడుతుందో నాకు అర్థం కాలేదు. అత్తయ్య కాస్త గిల్టీగా నన్ను తప్పించుకొని తిరిగినట్లు అనిపించింది. 4 రోజులు గడిచాక మామయ్య నాతో, సుమతి, నువ్వు ఆనంద్ ఉండటానికి ఇంకో ఇల్లు కొన్నాను. అమ్మమ్మ మాత్రం మాతోనే ఉంటుంది అన్నాడు. విడిగా ఉంటే ఆనంద్ ఏమైనా మారతాడేమోనని వీళ్ళ ఊహ అనుకున్నాను. తొలి రాత్రి తర్వాత ఆనంద్ మళ్ళీ నాతో మాట్లాడలేదు. పెద్దగా నా ప్రమేయం ఏమీ లేకుండానే మేము ఇల్లు మారిపోయాం. జీవితంలో ఏమీ మార్పు లేదు. ఆనంద్ ప్రొద్దుట పోతే రాత్రి ఏ 2కో వస్తాడు. ఒక్కో రోజు కూడా రాడు. అతని సెల్ నంబర్ నాకు తెలుసు. ఒకసారి చేశాను. డిస్కనెక్ట్ చేసేశాడు. అతనికి మాట్లాడడం ఇష్టం లేదని తెలుసుకున్నాను. మ్యాగజైన్స్ చదువుతూ, టీవీ చూస్తూ ఎంతసేపని గడుపుతాను. ఒకరోజు చెప్పకుండా బయలుదేరి అత్తయ్య వారింటికి వెళ్ళాను. జయంతి, అత్తయ్య తయారై ఎక్కడికో వెళ్తున్నారనుకుంటా. నన్ను చూసి ఆశ్చర్యపడాల్సింది పోయి కంగారు పడ్డారు. అత్తయ్య తెప్పరిల్లి, రారా, అమ్మమ్మ గదిలో ఉంది అంది. ఎక్కడికైనా వెళ్తున్నారా అత్తయ్య అని అన్నాను. అవును, ఏదో సినిమా ముహూర్తం ఫంక్షన్ కి వెళ్తున్నాం అంది అత్తయ్య. నాకు బోర్గా ఉంది, నేను వస్తాను అని మామూలుగా అనేశాను. అత్తయ్య, జయంతి ముఖాముఖాలు చూసుకున్నారు. అత్తయ్య నెమ్మదిగా, అమ్మమ్మకి ఒంట్లో బాలేదు, నువ్వు ఆవిడ దగ్గర ఉండు సుమతి అంది. అలాగా అంటూ నేను కంగారుగా లోపలికి పరిగెత్తాను. అమ్మమ్మ భగవద్గీత చదువుకుంటోంది. నన్ను చూసి ఆనందపడింది. ఒంట్లో బాలేదటగా కంగారుగా అని అడిగాను. బానే ఉన్నానే అందావిడ. నేను మళ్ళీ బయటకి వచ్చేప్పటికే జయంతి ప్రియంవద సెల్ ఆఫ్ లో ఉంది. ఇంట్లోంచి బయలుదేరిపోయిందట అని అత్తయ్యతో చెబుతుంది. ఇక్కడికే అనుకుంటా అంది అత్తయ్య. అదోలాంటి ఆందోళన ఆమె మొహంలో కనబడిపోతుంది. దమయంతి చిన్నమ్మకి కాఫీ తీసుకురా అని వంట మనిషికి పురమాయించింది. ఇంతలో కారు హారన్ వినిపించింది. ప్రియా వచ్చేసింది అంది జయంతి. నేను ఆసక్తిగా బయటకి నడిచాను. చుడిదార్లో జుట్టు విరబోసుకున్న ఒక 35-36 స్త్రీ దిగింది. ఆమె పాపిట్లో సింధూరం, పెద్ద బొట్టు దూరానికి కూడా కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. పెదవులకి బొట్టుతో మ్యాచ్ అయ్యే లిప్స్టిక్ వేసుకుంది. ఆమె తెల్లని ఒంటికి ఆకుపచ్చ సల్వార్ సూట్ చాలా బాగా కుదిరింది. కారు లాక్ చేసి ఆమె లోపలికి వచ్చి నన్ను ఆశ్చర్యంగా చూసింది. రారా అని అత్తయ్య పిలుస్తూనే, సుమతి, వంట విషయం చూడు అంది. జయంతి ఆమెతో, మేం సిద్ధంగా ఉన్నాం, బయలుదేరదామా అంది. నేను వంటింట్లోకి వెళుతుండగా ఆమె, ఈవిడేనా ఆనంద్ని పెళ్లి చేసుకున్నది అనడం వినిపించింది. అవును, మా కోడలు అంది అత్తయ్య. కోడలు మాత్రమే అని నవ్వింది ప్రియంవద. నేను లోపలికి వెళ్లి దమయంతితో, ఈవిడెవరు అని అడిగాను. ప్రియంవద గారు అంది దమయంతి ముక్తసరిగా. అంటే స్నేహితురాలా అని అడిగాను. దమయంతి నా వంక అదోలా చూస్తూ, మీకు తెలీదా అంది. ఊహు అని అన్నాను. ఆమె కళ్ళల్లో ఎన్నో భావాలని నేను చదవగలిగాను. ఆమె అంతలోనే మాట మార్చేసి, కాఫీ తాగుతారా అంది. నాకొద్దు, ఆవిడకి నేను ఇవ్వనా అన్నాను. వద్దు అని
టక్కున చెప్పి తానే తీసుకెళ్ళింది. బీద పిల్లన్నారు, అసలు బాగోదన్నారు, అమ్మాయి చూస్తే చదువుకున్న దానిలా ఉంది, నేను చూస్తానంటే ఫోటో కూడా చూపించలేదు, ఇందుకన్నమాట అని ప్రియంవద గొంతు కఠినంగా వినిపించింది. నేను బాగుండటం, చదువుకోవడం ఈవిడకేం బాధట అని అనుకున్నాను. నాకు వెంటనే ఏదో స్ఫురించి గబగబా బయటికి వెళ్ళాను. ప్రియంవదని అత్తయ్య బతిమాలుతున్న ధోరణిలో ఏదో అంటోంది. నన్ను చూసి ఆపేసింది. పద వెళ్దాం అని జయంతిని తొందర పెట్టింది. దాంతో ముగ్గురు కలిసి వెళ్లిపోయారు. కారు ఎక్కుతూ ప్రియంవద నాకేసి అదోలా చూసింది. నేను దమయంతిని నిలదీసి చెప్పు ఆవిడెవరు అన్నాను. ప్రియంవద అంది. అంటే మీ చిన్నబాబు ఆవిడతోనే ఉంటాడు కదూ అని అడుగుతుంటే నా కంఠం నాకే ఎబ్బెట్టుగా వినిపించింది. దమయంతి తల ఊపింది. వీళ్ళిద్దరికీ ఆవిడంటే ఇష్టమేనా అని అడిగాను. వాళ్ళ ఆయన పెద్ద బాబు గారితో బిజినెస్ పార్ట్నర్ అట. చిన్న బాబు చదువుకుంటున్నప్పటి నుండి ఆవిడ ఇంటికి వచ్చేది అని నా వైపు చూసి, ఇవన్నీ నేను చెప్పినట్లు అమ్మగారితో అనకండి, నా నోటికాడ కూడు తీసేసిన వారవుతారు అంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.